న్యూస్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై దాడి తర్వాత ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. ఘటన జరిగిన సమయానికి ముందు ఎవరు లోపలికి వచ్చారో అనే దానిపై అసలు దాఖలాలు కనిపించలేదు. సీసీ కెమెరాస్ లో ఘటనకు ముందు 2 గంటల ముందు వరకు ఎవరూ కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించింది లేదు. దీంతో లోపల ఉన్న వారిలో ఒకరు దాడి చేసినట్లుగా పోలీసులు ఒక అంచనాకైతే వస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తో మహిళా సిబ్బంది కూడా కత్తిపోట్లకు గురయ్యారు. అయితే అందులో ఒకరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు లీలావతి హాస్పిటల్లో సైఫ్ అలీ ఖాన్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఇవాళ తెల్లవారుజామున బాంద్రా నివాసంలో సైఫ్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. 6 చోట్ల కత్తిపోట్లు పొడవడంతో ఆయనకు సర్జరీస్ ను వైద్యులు ప్రిఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. 2 చోట్ల లోతుగా గాయాలైనట్లుగా వైద్యులు వెల్లడించారు. దాడి అనంతరం దుండగులు పారిపోయాడని వెళ్లే క్రమంలో సైఫ్ పని మనిషితో ఘర్షణ పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు 8 బృందాలుగా విడిపోయారు. ఘటనపై సైఫ్ టీం అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి యత్నం జరిగిందని, ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోందని, అభిమానులతో పాటు మీడియాకి కూడా సంయమనం పాటించాలని కోరుతున్నారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటామని ప్రకటించింది. సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన ఘటనపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎన్టీఆర్ కూడా విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసి తాము షాక్ అయ్యామంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఎంతగానో కలిచివేసిందని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, దాడిని ఎలా చూడాలంటారు? దొంగలు పడ్డారు అంటూ కూడా సైఫ్ అలీ ఖాన్ టీం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనంగా సైఫ్ పై దాడి ఘటన అయితే ఒక విచారకరం వ్యక్తం చేస్తున్నారు సెలబ్రిటీస్ కూడా. ఎందుకంటే దాడి తర్వాత కూడా సీసీ కెమెరాలో దృశ్యాల పరిశీలన కూడా చేశారు. ఎక్కడా కనిపించలేదు. ఈ 2:30 గంటల మధ్యలో జరిగింది రాత్రి. అయితే ఘటన జరగక ముందు కూడా ఎవరు ఇంట్లోకి రాలేదని కూడా పోలీసులు ధృవీకరించడం జరిగింది. అయితే 2 గంటల వరకు కూడా విజువల్స్ పోలీసులు పరిశీలించారు. అక్కడ ఎక్కడ ఎవరు ఆనవాళ్ళు కూడా కనిపించలేదని తెలుస్తుంది. అయితే ఇంట్లో ఉన్నవారే దాడికి యత్నించి ఉండవచ్చని కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సైఫ్ శరీరంపై కూడా 6 చోట్ల గాయాలున్నాయి. దీంట్లో 2 గాయాలు మాత్రం లోతుగా ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సైఫ్ శరీరంపై కూడా గాయాలైతే పూర్తిగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పారిపోయే క్రమంలోనే సైఫ్ అడ్డుకోవడం వల్ల పని మనిషి పైన దాడి అండ్ సైఫ్ మీద కూడా దాడి జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే ముంబై లీలావతి ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నాడు. అయితే ముంబై లీలావతి ఆసుపత్రిలో ఆ టీం, మెడికల్ టీం కావచ్చు, ఇటు సినిమా టీం కావచ్చు, వాళ్ళు ఇద్దరైతే సైఫ్ టీం, ఎందుకంటే సంవయనం పాటించాలి, అభిమానులను కూడా సంవయనం పాటించాలని చెప్పి ఒక విజ్ఞప్తి అయితే చేశారు. ప్రస్తుతానికైతే సర్జరీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆపరేషన్ కి వైద్యులు అయితే ప్రిపేర్ చేసి ప్రతి సర్జరీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కూడా మనకు ఎందుకంటే చెప్తున్నారు కూడా. ఎందుకంటే అభిమానులు, మీడియా సమయాన్ని పాటించాలని కూడా చెప్పారు. ఘటనపై విచారం అయితే వ్యక్తం చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, సౌత్ ఇండియన్ సెలబ్రిటీస్. ప్రస్తుతానికి అయితే చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు అయితే ట్వీట్ చేశారు. వీళ్ళు ఎందుకంటే దిగ్భ్రాంతికరం అని చెప్పేసి ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా పలువురు సెలబ్రిటీస్ అయితే ట్వీట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.